వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్ అండి. మన రేవంత్ రెడ్డి స్పీచ్ తర్వాత కాస్త మార్కెట్లో కొత్త వాతావరణం కనిపిస్తుందని చెప్పి కూడా అంటున్నారు. డెఫినెట్ కదలికలు ఏమైనా కనిపించాయా రియల్ ఎస్టేట్ పరంగా? గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏముంది ఇప్పుడున్న సినారియో ప్రకారం? ఒక మాదిరిగా ఏంటంటే క్వైరీస్ అయితే పెరిగినాయి, కానీ ఏంటంటే మాటల కన్నా యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా చాలా తెలివి మీరిపోయారు. యాక్షన్స్లోనే డెఫినెట్గా ఎక్కువ రిజల్ట్స్ వస్తుందని నా యొక్క అభిప్రాయం యాక్చువల్గా. అంటే కానీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఏంటంటే అంతకుముందు గవర్నమెంట్లో ఏంటంటే ఒక మూమెంటం అనేది వచ్చింది. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇస్తున్న మూమెంటం తగ్గింది. ఆ మూమెంట్ని తీసుకురావడానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ అనేది గవర్నమెంట్ తరఫున అనేది ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే మీరు ఒక మాట అన్నారు, అంతకుముందు గవర్నమెంట్ అన్నారు. అంటే అంతకుముందు గవర్నమెంట్లో ఫీక్స్ స్టేజ్కి వెళ్ళి మార్కెట్ ఆగిపోయింది. అందుకని ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఏంటంటే కొనలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. అలా అని చెప్పి రేట్లు దిగి వస్తాయంటే అది దిగి రావట్లేదు, కానీ పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం ఎక్కడే కనిపించట్లేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సమస్య అంతా అక్కడే మొదలైంది. అంటే నిన్న మొన్నటి వరకు హైడ్రా అన్నారు, రకరకాల మాటలు అన్నారు. ఓవరాల్గా ఇవన్నీ చూస్తే హైడ్రా కాదు, ఏం కాదు, రేట్లు హైస్ అంటే పీక్కి వెళ్ళిపోవటం వల్లే కాస్త మార్కెట్ మీద కొంత ఎఫెక్ట్ చూపించింది అని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని మీరు ఒప్పుకుంటారా? ఇది కరెక్ట్ అండి. యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం జరిగింది, స్టేట్ గవర్నమెంట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసింది. అంటే ఆర్టిఫిషియల్గా హైక్ చేసింది చాలా చోట్ల. అంటే అది ఆర్టిఫిషియల్ హైక్ చేయటం వలన మీ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ మళ్ళీ రైతులు కానీ ఎవరైతే అమ్మారో అందరూ రేట్లు పెంచేశారు. కానీ గవర్నమెంట్ మళ్ళీ కొంతమంది ఎంటర్ అయ్యారో ఫేక్గా ఎంటర్ అయ్యి తర్వాత కూడా విత్డ్రా చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నియోపోలిస్ కానీ బుడ్వెల్ కానీ ఇంకేదైనా ప్లేసుల్లో కూడా అంతా 100 పర్ ఏకర్ నియోపోలిస్లో 100 క్రోర్స్ అని కాదు, కానీ అదే మెటీరియలైజ్ అవ్వలేదు కదా. అట్లనే ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్గా వీళ్ళు క్రియేట్ చేసింది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కాపాడుకోవటానికి ఎక్కువ ఆర్టిఫిషియల్. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంట్రెస్ట్ ఇటు కరెక్ట్ లెవెల్కి రియల్ ఎస్టేట్ ఎప్పుడు రియల్ లెవెల్లో ఉంటేనే అది స్లోగా గ్రోత్, ఆర్గానిక్ గ్రోత్ అనేది ఉంటుంది. ఒక్కసారిగా ఆర్టిఫిషియల్ కానీ ఇట్స్ టెంపరీ అనమాట. అది జరిగింది ఫ్యూచర్ లాస్ట్ గవర్నమెంట్లో అదే జరిగింది. ఈ గవర్నమెంట్లోకి వచ్చేళ్ళకంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇక్కడ వాళ్ళకి డెఫినెట్గా తగ్గుముఖం పడుతుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు మొన్న క్రెడా మీటింగ్లో కూడా పదే 2-3 మాటలు చూడడం కూడా జరిగింది. అపోహాలకి పోవద్దు, అపోహాలకు గురి కావద్దు, అపోహాలకు గురి చేస్తున్నారు, దయచేసి దాని నుంచి మీరు బయటికి రండి. గవర్నమెంట్కి స్పష్టమైన ఒక విజన్ ఉంది. అంటే ఒక 4th సిటీ గురించి మాట్లాడుకున్నాక ఆయన చెప్పారు, ఆనాడు హైటెక్ సిటీ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి రాజశేఖర రెడ్డి గారి పేరు, చంద్రబాబు రెడ్డి గారి పేరు పదే ప్రస్తావించారు. అంటే ఇప్పటికి మనం చెప్పుకుంటున్నాం అంటే ఆ రోజు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేశారు కాబట్టి చెప్పారంటున్నారు. అదేవిధంగా రేపు 4th సిటీ నిర్మించిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత కూడా రేవంత్ రెడ్డి పేరు అనేది మళ్ళీ గుర్తు తెచ్చుకునే స్థాయిలో దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది. అదేనండి. దానికన్నా ముందు నేను అడిగేది ఏంటంటే ఈ అపోహాల నుంచి ఇప్పుడు దాకా ఏంటంటే ఈ 2 years నుంచి అందరూ అంటే ఏదో మార్కెట్లో జరగబోతుంది, లేదంటే మార్కెట్ డల్గా ఉందని ఒక అపోహతో ఉంటారు. ముందు ఈ అపోహ నుంచి బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? డెఫినెట్ అండి. ఇప్పుడు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే రేవంత్ రెడ్డి గారి స్పీచెస్ కానీ ప్రజల్లో ఏంటంటే ఇన్వెస్టర్స్లో కానీ అటు కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరిలో అయినా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నేను ఒకసారి చెప్పాను ఒక మీటింగ్లో, ఒక వీడియోలో కూడా. ఈరోజు ఏంటంటే ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇన్వెస్టర్స్లో లేకపోవటం వల్లే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయట్లా. కొంతమంది డబ్బులు లేక, కానీ ఎక్కువ మంది ఏంటంటే ఈ నమ్మకం అనేది కోల్పోయింది యాక్చువల్గా. దాన్ని ఇప్పుడు ఈ విధంగా పాలసీస్ పరంగా కానీ గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ కానీ ఈ నమ్మకం తీసుకురావాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అప్పుడే ఏంటంటే ఏదైనా కానీ ఒక పెట్టుబడులు రావాలి, ఒక పరిశ్రమలు రావాలి, దేశీయంగా అంతర్జాతీయంగా పెట్టుబడులు రావాలి అంటే ఈ యొక్క లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మొన్న మీటింగ్లో మన క్రెడా మీరు ప్రాపర్టీ షోలో అప్పుడు కనిపించింది నాకు ఆ ఎనర్జీ అనేది. అంటే వాస్తవాలకు తగ్గట్టుగా మాట్లాడటం అనేది బైహార్ట్గా మాట్లాడారు అక్కడ. నేను ఎవరికి ఇంట్రెస్ట్ సెల్ఫిష్నెస్ని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను అని ఒక మాట అన్నారు. అంటే ఏదైనా పర్టికులర్ పర్సన్ వెళ్ళి నాకు తనకు స్వలాభం కోసం సిస్టమ్ని డ్యామేజ్ చేయనని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే నెక్స్ట్ 100 years దృష్టిలో పెట్టేసుకొని డెవలప్ చేయబోతున్న స్మార్ట్ గ్రీన్ ఫస్ట్ ఇండియాలో నెట్ జీరో సిటీ అనేది డెవలప్ చేశారు. అది పెట్ ప్రాజెక్టు. దానికి ఐడెంటిటీ, ఎందుకంటే ప్రతి మీటింగ్లో ఫ్యూచర్ సిటీ
గురించి అనేది చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్ సిటీ అనగానే గత 1.5 year నుంచి దీని మీదే చర్చ, 1 year ఇదే చర్చ నడుస్తుంది. ఏది ఫ్యూచర్ సిటీ ఇంకా శ్రీశైలం హైవే అనేది మర్చిపోయారు. అంతకుముందు శ్రీశైలం హైవే అనేవాళ్ళం, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నాం. అవును. సో ఫ్యూచర్ సిటీలో అసలుకి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత ఏదైనా చేంజెస్ కనపడుతున్నాయా అంటే ఫ్యూచర్ సిటీ ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి ఒక ప్లాన్ అయితే ఆయన ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్స్లో కానీ ఏమన్నా కదలికలు కనపడ్డాయా అంటే గతంలోనైనా ఉందా? అంటే ఫ్యూచర్ సిటీ గురించి నేను ఒక్క మాట అంటాను, వ్యూయర్స్కి చాలామందికి అవగాహన లేదండి. ఫ్యూచర్ సిటీ గురించి అవగాహన లేదు, చాలామంది మనం చేస్తున్నా కానీ అవగాహన లేకపోవటం ఒకటి, ఇంకోటి ఏంటంటే నమ్మకం లేకపోవటం ఒకటి. నమ్మకం లేకపోవటం వల్ల అవగాహనకి తెచ్చుకోవట్లేదు వాళ్ళు. నిజంగా ఇది ఏంటంటే ఈరోజు భారత్ ఉన్న పరిస్థితి నెక్స్ట్ 2047 కల్లా వికసిత భారత్ అనేది రాబోతుంది. ఇప్పుడు మనకి నంబర్ 3 పొజిషన్కి ఆర్థికంగా మనం డెవలప్ అవుతున్నాము. హైదరాబాదు విల్ బీ ద వన్ ఆఫ్ ది మెయిన్ సిటీ అవబోతుంది. ఏది ఆ గ్రోత్లో ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఏ కంపెనీ అయినా కానీ ఏదైనా సిటీ మంచిగా డెవలప్ అవ్వాలి అంటే ఏం కావాలండి? ఎక్కువ ఫ్యూచర్ టెక్నాలజీ కావాలా, ఫ్యూచర్ ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయగలిగాల. ఈ ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే పెట్టుబడులని ఆకర్షించే ఒక సిస్టమ్ని తయారు చేస్తున్నారు, ఎక్కువ సిస్టమ్ని అక్కడ పెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, ఇది ఫ్యూచర్ టెక్నాలజీ. ఎక్కడది? అది అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అక్కడ వస్తుంది, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ రాబోతుంది అక్కడ. ఈ అట్లనే స్పోర్ట్స్ కానీ ఇంకా డిఫరెంట్ మనకి రెసిడెన్షియల్ అయితే ఏదో ఆటోమేటిక్ వస్తుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏది ఒలింపిక్స్ ప్లేయర్స్కి అన్ని రకాల గేమ్స్కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాబోతుంది. ఈరోజు ఏంటంటే వీటన్నిటికీ ధీటుగా హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ సైబరాబాద్ కానీ యొక్క ప్రాబ్లమ్స్ ఆ సిటీ అనేది చాలా వరకు సొల్యూషన్ అనేది తీసుకురాబోతుంది. మీరు చూశారు 200 acres జూ అనేది ప్రపోజ్ చేస్తున్నారు. అట్లనే రేస్ కోర్స్ 150 acres రేస్ కోర్స్ ఫ్యూచర్ సిటీలో ఏంటి నేను చెప్పేది, మోర్ దెన్ 300 acres ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాబోతుంది. అట్లనే 250 acres ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్ రాబోతుంది. అంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అనేది స్మార్ట్ సిటీగా డెవలప్ చేయబోతున్న ఎగ్జాక్ట్గా అక్కడ ఉంది. అక్కడ ఏం రాబోతుందండి, ఇట్ ఇస్ నాట్, చాలామందికి తెలియదు, అంటే నేను చెప్తున్నాను తెలిసిందండి. ఈడీసీ అంటే ఎకానమిక్ డెవలప్మెంట్ సెంటర్, సమ్ కారిడార్స్గా డెవలప్ చేస్తున్నారు. సెక్టర్ స్పెసిఫిక్ అనేది ఆ గ్రోత్ అనేది అక్కడ ఉండబోతుంది. ఇప్పుడు మనకి చైనాలో ఉంది, ఎక్కడండి షాంఘాయి, స్నేహాజు అట్లా వాళ్ళకు కూడా ఏంటంటే ఆ విధంగా డెవలప్ చేశారు. అది కూడా అటు ఏంటంటే మనము కూడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు ఒక మంచి అద్భుతమైన అవకాశం. అంత ల్యాండ్ ఏ కంట్రీ ఏ స్టేట్లో కూడా ఉండదు, ఏది డెవలప్ చేయడానికి అవకాశం ఉన్న అద్భుతమైన స్కోప్ అనమాట. దాన్ని ఇప్పుడు వీళ్ళు ప్లానింగ్ ప్రకారం ఎగ్జాక్ట్గా చేస్తే డెఫినెట్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పెట్టుబడులు పెడతారో నెక్స్ట్ 5 yearsలో 2 to 3 times అనేది గ్యారంటీగా ఉండబోతుంది. మీరు చెప్పినట్టు ఏంటంటే ఉంది ఇప్పుడు వరకు 1.5 year అండి, 1.5 year నుంచి ఫ్యూచర్ సిటీ లేదండి. ఒక లాస్ట్ 9 months 10 months నుంచి యాక్చువల్గా ఫ్యూచర్ సిటీ యొక్క కాన్సెప్ట్ అనేది రాబోతుంది. మౌలిక వసతులు అనేది ఏర్పరచడానికి కొంచెం టైం పట్టింది. కానీ ఒక్కసారి మౌలిక వసతులు జనాలు చూసిన తర్వాత ఒకసారి లైఫ్ సైన్సెస్ 16 companies ఆల్రెడీ విదేశీ కంపెనీలు ఎంఓయూ చేసుకున్నాయి. అట్లనే మోరుబెన్ అనేది ఒక జపనీస్ కంపెనీ ఆల్రెడీ 100 acresకి వాళ్ళు 1,000 crores ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేయబోతున్నారు అన్నమాట. అంటే ఇవన్నీ ఏంటంటే అంతర్జాతీయంగా కంపెనీలు కూడా ఇక్కడ అట్రాక్షన్ అయ్యే విధంగా అనేది ఉంటుందన్నమాట. అట్లనే అంతర్జాతీయ పరంగా మౌలిక వసతులు కూడా అట్లా 100 feet రోడ్డు, 200 feet రోడ్డు, 150 feet రోడ్ని బేస్ చేసుకుని అక్కడ డెవలప్మెంట్ చేస్తుంది. మీకు 330 feet రోడ్డు ఎక్కడా మనకి లేదండి, అంత రేడియల్ రోడ్డు. అది ఒక గ్రీన్ ఫ్యూచర్ సిటీ కూడా 330 feet రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ అనేది రాబోతుంది. ఎస్, దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పారు, అంటే అసలు మెట్రో అసలు ఎందుకు రూట్ మ్యాప్ చేంజ్ చేయాల్సి వచ్చిందో కూడా ఆయన వివరంగా చూడటం కూడా జరిగింది. ఆ మెట్రో అనేది రేపు ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు RRR సంబంధించి కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. అవుటర్ రింగ్ రైలు కూడా రాబోతుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ ORRకి RRRకి మధ్యలో ఉండబోతుంది ఈ ఫ్యూచర్ సిటీ. సో ఏ పక్కన తీసుకున్నా కానీ ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు అంతా అటువైపే కనపడుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంటే నేను ఆ ఫ్యూచర్ సిటీలో కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. సో ఫ్యూచర్ సిటీకి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు తక్కువ ప్రైస్లో, అంటే అఫోర్డబుల్ ప్రైస్
ఎక్కడ ఉన్నాయంటే కొన్ని లొకేషన్స్ గురించి మీరు చెప్పగలరు. ఓకే ఓకే. ఈ ఫ్యూచర్ సిటీ అనేది నాకు తెలిసినంత వరకు యాక్చువల్గా ఇట్ ఈజ్ ఓవరాల్గా ఏంటంటే వెస్ట్ తీసుకుంటేనే, ఈస్ట్ తీసుకుంటేనేమో నాగార్జున సాగర్ హైవే, వెస్ట్ తీసుకుంటేనేమో శ్రీశైలం హైవే, మళ్ళీ నార్త్ తీసుకుంటేనేమో ఓఆర్ఆర్, దెన్ సౌత్ తీసుకునే రీజనల్. ఈ ప్రాంతంలో మీకు ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. కానీ ఇందులో కూడా కోర్ ఏరియా ఏదంటే ఒక 13,932 ఏకర్స్లో కోర్ ఏరియాస్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, అట్లనే మళ్ళీ ఇది ఫర్నిచర్ హబ్ కానీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కానీ, లైఫ్ సైన్సెస్ హబ్ కానీ, ఈ విధంగా డిఫరెంట్గా ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఈ విధంగా డిఫరెంట్ క్లస్టర్స్ అనేది అభివృద్ధి, ఇవన్నీ ఏంటంటే అభివృద్ధికి దోహదపడేది. ఇవన్నీ జీడిపి, సిటీస్ యొక్క జీడిపి లెవెల్ అనేది అమాంతంగా పెంచే, ఆర్థిక వ్యవస్థను పెంచగలిగిన కెపాసిటీ ఉన్న క్లస్టర్స్ అనేది ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. ఈ ప్రాంతంలో రాబోవటం వల్ల ఏంటంటే రేట్స్ కూడా ఏంటంటే మీకు రేట్స్ చూసుకుంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జోను స్టార్ట్ అవబోతుందో అక్కడ ఎక్కువ ఫస్ట్ హైక్ అనేది అక్కడ జరుగుతుందండి. మీరు ఒక్కసారి మ్యాప్ చూశారనుకోండి, మ్యాప్ చూస్తే సరే నా దగ్గర ఇదిగోండి, ఇది యాక్చువల్గా ఫ్యూచర్ సిటీ. ఒకసారి మా కెమెరా చూపి. ఇది ఫ్యూచర్ సిటీ అండి. 13,973 ఏకర్స్లో ఇది ఫ్యూచర్ సిటీ యొక్క మెయిన్ క్లస్టర్స్. ఇది అంతే. లేకపోతే ఫ్యూచర్ సిటీ అనేది యాక్చువల్గా ఇంకా ఇది యాక్చువల్గా ఫ్యూచర్ సిటీ FCDA. ఓకే. ఇది FCDA. ఇది FCDA అనేది మోర్ దాన్ ఇట్ ఈస్ 1.8 lakh ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్స్. 7 మధ్యలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రెడ్ కలర్ లో ఉంది. ఇది ఈ రెడ్ కలర్ లో ఉన్నది 330 feet రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే. అది అంటే కొత్తగా చేయబోతున్నారు. అది రావిరియాల నుంచి ఆకుతోటపల్లి, ఆమన్గల్. ఈ క్లస్టర్, దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అయితే ప్రస్తుతానికైతే అమ్మటానికి లేకుండా పెట్టారు. ఎందుకంటే గవర్నమెంట్ అంటే అక్కడ సంపద సృష్టించాలి. అటు ఒక 1 kilometer, దీనికి ఇటు ఒక 1 kilometer, అటు ఒక 1 kilometer యొక్క టోటల్గా 1,000 acres ఆఫ్ ది ల్యాండ్ అవసరం వస్తే ఆల్రెడీ వాళ్ళ దగ్గర 450 acres సుమారుగా ఉంది. ఇంకా 550 acres ఆఫ్ ది ల్యాండ్ LPS మీద తీసుకొచ్చి ఇదంతా డెవలప్ చేసి ఇప్పుడు మోకిలాలో నియోపోలిస్లో ఏ విధంగా ఆక్షన్ చేసి గవర్నమెంట్ క్లస్టర్స్కి అమ్మిందో ఆ విధంగా తీసుకురాబోతున్నారు. దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం అనేది లభించబోతుంది. ఇది ఇప్పుడు కూడా ఏ స్టేజ్లో ఉందంటే 2 ఫేసులుగా అక్కడి నుంచి రావిరియాల నుంచి మీరికాన్పేట ఫస్ట్ ఫేసు 19.5 acres, అక్కడి నుంచి సెకండ్ ఫేసు మీరికాన్పేట నుంచి ఆకుతోటపల్లి. ఈ డెవలప్మెంట్ అనేది రాబోతుంది. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి డెవలప్మెంట్ అనేది మనం చూసుకున్నప్పుడు ఈ డెవలప్మెంట్ ఎక్కువ ఇందుట్లో మీరు చూసుకుంటే లైఫ్ సైన్సెస్ సెక్టర్ అనేది ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతుంది. అది 474 acres ఆఫ్ ది ల్యాండ్. అది 34% యాక్చువల్గా ఏంటంటే 34% ది టోటల్ ల్యాండ్లో అక్కడ ఉంది. అది ఎక్కడ ఉందండి? ఇదిగో ఓకే. మీర్కాన్పేట మీదుగా వెళ్ళి 330 feet రోడ్ ఇలా ఉండబోతుంది. అంటే ఈ ఏరియాలో కొంత రెస్ట్రిక్షన్ ఉంది. అప్పుడు మీకు మిగిలిన ప్లేస్ ఏది ఉంది? ఈ ప్రాంతం ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ 150 feet రేడియల్ రోడ్డు రావు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు, దాన్ని వైడ్లీ చేసుకొని ఆ ఏరియాస్లో మీకు రెసిడెన్షియల్ పరంగా మంచి అద్భుతమైన డెవలప్మెంట్ ఉండబోతుంది. అట్లానే ఇక్కడి నుంచి కూడా ఏంటంటే ఇది నార్మల్గా ఏంటంటే ఇక్కడ 4 villages అన్నారు. ఇది కుర్మిద్ద, చూడండి ఇది కుర్మిద్ద, ఇది వచ్చేలాకి నానక్ నగరు, తాటిపర్తి, నానక్ నగరు, ఈ ప్రాంతాలకు రైట్ సైడ్ అనమాట. ఇక్కడ ఎలక్ట్రానిక్ క్లస్టర్ అనేది 34%. ఇక్కడ ఇది ఎలక్ట్రికల్, ఇది ఎలక్ట్రానిక్, ఇదేం లైఫ్ సైన్సెస్. ఈ ప్రాంతంలో నందివనపర్తి మీదుగా ఒక 150 feet రోడ్ అండి. ఈ రోడ్లో మీకు ఈ రోజు కూడా ఏంటంటే less than 10,000 rupees per square yardలో ఉంది. ఇప్పుడు రేపు ఇది కాకపోయినా కానీ రేపు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 4-5 yearsలో రీజనల్ రింగ్ రోడ్ 5 years డెఫినెట్గా రాబోతుంది. ఏ లొకేషన్లో కూడా less than 10,000 rupees per square yard విత్ ఇన్ ద రీజనల్ రింగ్ రోడ్లో ఉండదు. ఇది రాబోయే రోజుల్లోనా? రాబోయే రోజులు.
ఆ విధంగా చూసుకున్నా కానీ ఈరోజు మీరు పెట్టుబడి పెడితే ఈ ప్రాంతంలో లెస్ దాన్ 10,000 రూపీస్ 7,500 రూపీస్ కూడా ఇన్ లొకేషన్స్ ఉన్నాయి. అంటే మనం ఒకసారి ఆ మ్యాప్ చుట్టూ తీసుకుందాం అంటే ఆ 4th సిటీ వదిలేస్తాం మనం. ఓకే, దానికి ఒక 2-3 కిలోమీటర్స్ పరిధిలో ఈ ప్రాంతంలో మెయిన్ అప్ టు నందివనపర్తి వరకు మంచి మంచి లొకేషన్స్ అండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది పిల్లిపర్రి అనేది వస్తుంది, పిల్లిపల్లి అక్కడ నుంచి నందివనపర్తి అనేది ఇది బెస్ట్ లొకేషన్. బెస్ట్ లొకేషన్. ఇంకోటి పిల్లిపల్లి నుంచి 2 hours సాగర్ రోడ్ వయా ఇది మేడిపల్లి మీదకి వస్తుంది. దానికి దీనికి డిస్టెన్స్ ఇక్కడ నుంచి నీకు సాగర్ హైవేకి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నందివరపర్తి నుంచి కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఆచారం ఇది యాక్చువల్గా 200 ఫీట్ రోడ్. ఆచారం నుంచి కొత్తూరు జంక్షన్కి ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇది ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో ఇది రెసిడెన్షియల్ పరంగా మంచిగా డెవలప్మెంట్ వరకు అవకాశం ఉంది. ఈరోజు కూడా ఏంటంటే కొన్ని చోట్ల లెస్ దాన్ 10,000, కొన్ని చోట్ల 14,000 పర్ స్క్వేర్ యార్డ్. ఆ ప్రాంతంలో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి అద్భుతమైన డెవలప్మెంట్స్ కూడా అక్కడ రాబోతున్నాయి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది కదా, ఇమీడియట్గా దాని యొక్క ఇంపాక్ట్ ఇమీడియట్గా ఉంటుంది. కానీ ఎక్కువ మంది అనుకుంటున్నారు ఇటువైపు కడతలు ఇటువైపు అనేది అది డిఫరెంట్ శ్రీశైలం బేస్డ్ డెవలప్మెంట్ అనేది అక్కడ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెట్టుబడి 1 కోటి రూపాయలు మనం ఇక్కడ పెట్టుబడి పెట్టిదా కడతలు కందుకూరులో పెట్టినాడికి తేడా మల్టిప్లికేషన్ వచ్చేళ్ళకి ఇక్కడ తక్కువ రేటు ఉంది కాబట్టి ఎక్కువ మీకు రిటర్న్స్ అనేది రావడానికి అవకాశం ఉంది, అద్భుతమైన అవకాశం ఉంది అన్నమాట. ఏది నందివనపర్తి కాడి నుంచి పిల్లిపల్లి, అట్లనే పిల్లిపల్లి కాడి నుంచి నానక్ నగరు, తాటిపర్తి మీదుగా మళ్ళీ నక్కర్తి మేడిపల్లి అనమాట. ఇది వయా సాగర్ రోడ్. ఈ విధంగా ఇది సాగర్ రోడ్ అనమాట. ఇది ఇప్పుడు మీకు ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఇంకోటి ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా అటు ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవ్వాలని అక్కడికే వస్తున్నాను. అంటే ఇంకొంచెం ముందుకెళ్ళామంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే ఏదైతే ఉందో మచిలీపట్నం నుంచి ఇటు హైదరాబాద్ని కనెక్ట్ చేస్తూ ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. దాదాపు విజయవాడ నుంచి మన ఇక్కడికి రావాలంటే 80 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అంటే అంతకుముందు 300 కిలోమీటర్లు ఉంది కదా, ఇప్పుడు 220 కిలోమీటర్లకి మనం రాబోతుంది. దాంతోపాటు RRR కూడా మనకి ఏదైతే ఉందో దానికి ఇంకా కనెక్ట్ అవుతుంది. అండ్ 4th సిటీని కనెక్ట్ చేసుకుంటూ వస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అంటే 2 విషయాలు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్కి పోర్ట్ లేదు, ఆ పోర్టుని తీసుకొని వస్తా ఉన్నారు. ఆర్టిఫిషియల్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి అక్కడికి సంబంధించి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా సరుకులు ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి కూడా బయటికి రావడం కూడా జరిగింది. సో దీనివల్ల ఒకసారికి ఏంటంటే ఆ ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది. అంటే మనం చెప్పుకోవడానికి ఇది కొంచెం చిన్న విషయంలాగా అనిపించినా కానీ భవిష్యత్తు ఆ ప్రాజెక్ట్ పూర్తయిందంటే మనకు ఒక్కసారిగా అది ఒక బిజినెస్ హబ్ అయిపోతుంది. అదేంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఆల్రెడీ 280 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సుమారుగా హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ ఉంది మనకి NH65. దాన్ని ఇప్పుడు 4 లేన్స్ అలా 6 లేన్స్గా కొన్ని చోట్ల ఆల్రెడీ 6 లేన్స్ ఎక్స్పాండ్ చేశారు. ఇంకా ఫర్దర్గా ఏదైనా చేయనున్నది కూడా 6 లేన్స్గా అది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అది విజయవాడకి. అట్లనే హైదరాబాద్ నుంచి గుంటూరుకి వచ్చేళ్ళకి వయా మిర్యాలగూడ మీదగా అది వచ్చేళ్ళకి 270 కిలోమీటర్స్, అది 280 కిలోమీటర్స్ విజయవాడది. ఇప్పుడు ప్రపోజ్ చేసిన యాజ్ ఫర్ ద ఏపీ రీఆర్గనైజేషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ అప్పుడు ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక హామీ ఇచ్చింది. ఏది ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని హైదరాబాద్ నుంచి అమరావతికి క్యాపిటల్ కలిపే విధంగా. దాని ప్రకారం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ టోటోగా అప్రూవల్ ఇచ్చింది. దానికి డిపిఆర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేశారు.
స్టార్ట్ చేసే టైంలో ఈ టైంలో ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఒక విధంగా ప్రపోజ్ చేశారు. దాన్ని మా ఫ్యూచర్ సిటీలో మేము ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తున్నాము, ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ దాన్ని తీసుకొస్తే మాకు అద్భుతంగా డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేము డ్రై పోర్ట్ ఏర్పరచుకుంటాము ఏది ఫ్యూచర్ సిటీ దగ్గర, అక్కడి నుంచి వయా అమరావతి బందర్ మచిలీపట్నం పోర్టుకి కనెక్టివిటీ అనేది తీసుకొస్తే అది కూడా బాగా డెవలప్ అవుతుంది అనే విధంగా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన మీటింగు ఇద్దరు చీఫ్ మినిస్టర్ కూర్చొని షార్ట్ విత్ ఇన్ ఈ మంత్ నెక్స్ట్ మంత్లో అంటే సెప్టెంబర్లో వాళ్ళు ఫైనలైజ్ చేయబోతున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు ఇంకొకసారి ఆలోచిస్తే డిఫరెంట్ టాక్స్ అనేది ఇక్కడికి వస్తుంది. నేను చెప్పింది ఇప్పుడు 2 విజయవాడ హైదరాబాద్ గుంటూరు ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇది కూడా 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. అంటే ఆల్రెడీ ఇప్పుడు నీకు రీజనల్ రింగ్ రోడ్డు 6 వరుసలు అనేది రాబోతుంది. 330 ఫీట్ రోడ్డు ఫ్యూచర్ సిటీ మీదకి అది కూడా 6 వరుసలు రాబోతుంది. ఈ 6 వరుసలు తీసుకెళ్ళిపోయి ఎక్కడ కనెక్ట్ చేయాలి అనేది మీద మెయిన్ డెసిషన్ అన్నమాట. ఫ్యూచర్ సిటీకి కూడా ఒకవేళ వస్తే ఎక్కడ కనెక్ట్ చేయాలా, అటు ఆమన్గల్ 330 ఫీట్ రోడ్ ఆమన్గల్ కనెక్ట్ చేయాలా, లేకపోతే కురిమిద్ద దగ్గర లేకపోతే మీర్ఖాన్పేట దగ్గర ఇక్కడ కనెక్ట్ చేయాలా, లేకపోతే ఇబ్రహీంపట్నం రీజనల్ రింగ్ రోడ్డు కనెక్ట్ అవుట్ సైడ్ కలెక్ట్ చేయాలా, లేదా ఓఆర్ఆర్కి ఏదైనా పాయింట్ కలెక్ట్ చేయాలనేది అది ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అది రేపు చీఫ్ మినిస్టర్ గారు. ఇంకోటి మీరు గమనిస్తే మచిలీపట్నం నుంచి ఒక ఫ్రైట్ క్యారియర్ అంటే రైలు కూడా ప్రపోజ్ చేయటం జరిగింది. ఇంకోటి కూడా మీరు నెంబర్ 5 కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ ట్రైన్ అంటున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి బుల్లెట్ ట్రైను, అమరావతి నుంచి మళ్ళీ చెన్నై బుల్లెట్ ట్రైను, చెన్నై నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్. అంటే 4 క్యాపిటల్స్ని కలుపుతూ ఉన్న ఒక బుల్లెట్ ట్రైన్ కూడా. అంటే ఇది ఒక్క దగ్గర ఒక్క మీటింగ్స్తో ఫైనలైజ్ అయ్యేది కాదు. ఫైనలైజ్ అయితే గ్రీన్ ఫీల్డ్ హైవే ఫైనలైజ్ అవ్వచ్చేమో, కానీ నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన NH నేషనల్ హైవే వాళ్ళు చేసే వాళ్ళు కూడా రైల్వే వాళ్ళు కూడా కూర్చొని కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అనేది దీనికి సంబంధించి చేయగలిగితే డెఫినెట్గా అద్భుతంగా అసలు ఫ్యూచర్ సిటీ అమరావతి అనేది అద్భుతంగా డెవలప్ అవ్వబోతుంది. ఈ మధ్య ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఇట్ బికమ్స్ 2 అవర్స్ గ్రీన్ ఫీల్డ్ అయితే 2 అవర్స్ ట్రావెల్ టైం అవుతుంది. హార్డ్ డిస్టెన్స్ 220 కిలోమీటర్స్ అయితే గ్రీన్ ఫీల్డ్ వస్తే 220 కిలోమీటర్స్ ఈ రోజుల్లో ఎంత టైం పడుతుంది? 2 అవర్స్. మీకు ఫ్లైట్లో వెళ్ళినా కానీ 45 మినిట్స్ చెక్ ఇన్ టైం అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఫ్లయింగ్ టైం, అంతే టైంలో ఆల్రెడీ అమరావతి వెళ్ళిపోతాడు. అంటే ఫ్లైట్ టైంకి దీనికి ఈక్వలెంట్. అంటే అద్భుతంగా ఇది చాలామంది మనం గ్రహించాల్సింది ఎందుకంటే ఎక్కడైతే విజయవాడ రూట్ NH65 రూట్ సౌత్లో అప్పుడు ఫ్యూచర్ సిటీ ప్లస్ ఎక్కడి వరకు అయితే మనకు ఆకుతోటపల్లి కానీ ఈ ప్రాంతం అనేది అద్భుతంగా రేపు ఫ్యూచర్లో అనేది మంచి రిటర్న్స్ ఎక్కడ పెట్టినా కానీ మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే అది మనకి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అనేది అక్కడ డెవలప్మెంట్ అవ్వబోతుంది. వీళ్ళు ప్రపోజ్ చేయబోతున్నారు. అంటే తెలంగాణ క్యాపిటల్ హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి 2 అవర్స్ డిస్టెన్స్, 2 అవర్స్ ట్రావెల్ టైంలో అవుతుంది. ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడం చాలా ఈజీ. 10 సంవత్సరాలు చూడబోతున్నాం, డెఫినెట్గా చూడబోతున్నాం. 2 అవర్స్లోనే 2 అవర్స్. ఏమో రేపు ఫ్యూచర్లో దీన్ని టోటల్గా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ భారత్ ఇండియా కూడా అయితే అవ్వచ్చు, 2 కలుపుకొని కూడా. పెద్ద తేడా ఏం లేదండి, నథింగ్. మనం ఇప్పుడు ఈరోజు అనుకున్న రేపు జరగకూడదని అనుకోని కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అంత అద్భుతమైన అవకాశం ఉంది ఇక్కడ. ఆల్రెడీ అంటే ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా ఇది డెవలప్మెంట్ అవ్వబోతుంది అనేది డెఫినెట్గా. ఈరోజు పరిస్థితుల్లో కూడా మీకు ఈ మాల్ దగ్గర కానీ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ఆచారం దగ్గర అక్కడికే వస్తుంది. సో ఈ 4th సిటీ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో నాగార్జున సాగర్ హైవే అనేది మళ్ళీ మార్కెట్లో బాగా వినిపిస్తుంది. సాగర్ హైవేకి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉంది, మంచి ఫీచర్ ఉందని చెప్పి కూడా అంటున్నారు. సో ఎక్కడ తీసుకున్నా కానీ శ్రీశైలం హైవే పక్కనే సాగర్ హైవే, ఈ రెండింటి మధ్యలో ఉంది ఫ్యూచర్ సిటీ. సాగర్ హైవే కూడా విపరీతంగా మాల్ వరకు అప్ టు మాల్ వరకు మార్కెట్ బాగా పుంజుకుంది. చాలామంది ఇన్వెస్టర్స్ అటువైపు చూస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ 360 డిగ్రీస్లో మొత్తం ఎక్కడ తీసుకున్నా కానీ తక్కువ ప్రైస్ ఎక్కడ ఉన్నది మటుకు అది సాగర్ హైవే వైపే ఉందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. సో మీరు అన్నారు 4th సిటీ. సో 4th సిటీలో అందరూ
ఎఫెక్ట్ చేయబోయినా కానీ సాగర్ హైవేకి వైపు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే పెద్ద దూరం లేదు మళ్ళీ సాగర్ హైవే. ఇప్పుడు దూరం ఏం లేదు. ఇప్పుడు మీకు సాగర్ హైవే యొక్క ఇప్పుడు ఈ ప్రపోజల్తో సాగర్ హైవేలో రేపు ఈ ప్రపోజల్ అప్రూవ్ అయిందో డెఫినెట్గా 20 to 30% ప్రైస్ హైక్ అయిపోతుంది. 30%? 20 to 30%. ఎందుకంటే కారణం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అది డెఫినెట్గా ఇండస్ట్రియల్ కారిడార్ అవబోతుంది, ఆ క్లస్టర్ బేస్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే సాగర్ హైవే ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది. దాన్ని ఇంకోటి సాగర్ హైవేని ఎక్స్పాన్షన్ కూడా ఉంది, 4 లేన్గా దాన్ని ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. ఇప్పుడు మీకు మాల్ దగ్గర మీరు తీసుకుంటే 10,000 మీకు బ్రహ్మాండంగా దొరుకుతుందండి రేట్స్. అట్లా కొంచెం ముందుకు యాచారం టువర్డ్స్ హైదరాబాద్ ఇంకా యాచారం దగ్గరికి వెళ్తే 14-15,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇబ్రహీంపట్నం ఇటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళగానే 30,000 25,000. అంటే ఈ ఏరియాస్కి ఇటు ఫ్యూచర్ సిటీకి దగ్గర, అటు ఓఆర్ఆర్కి దగ్గర, ఇటు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర, రాబోయే ఎయిర్పోర్ట్కి దగ్గర, దెన్ ఎయిర్పోర్ట్ దగ్గర మెట్రో కూడా చూస్తే కొంచెం మెట్రో మీకు ఆల్మోస్ట్ రావిరియాల వరకు రాబోతుంది కాబట్టి మెట్రో కూడా కొంచెం దగ్గర అవుతుంది అనమాట. అంటే ఆ విధంగా ఏంటంటే తక్కువ రేటుకి ఆ ఏరియాలో ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు యాకర్స్ లెక్కన కూడా కొనుక్కున్నా కానీ ల్యాండ్ పరంగా కొనుక్కున్న విత్ ఇన్ రీజనల్ రింగ్ రోడ్లో ఆ ఏరియాస్ చాలా బెస్ట్ అనమాట. మీకు రేపు 330 feet రోడ్ వచ్చిన తర్వాత, ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వచ్చిన తర్వాత శ్రీశైలం యొక్క ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది. ఈవెన్ బెంగళూరు రూట్ ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు? అటు తిరుపతి వెళ్ళే వాళ్ళు, చెన్నై వాళ్ళకి ఇప్పుడే మనం ఎట్లా వెళ్తున్నామో వయా కర్నూలు మీదుగా బెంగళూరు హైవే కర్నూలు మీద వెళ్తున్నాం. రేపు శ్రీశైలం హైవే మీద ఇంకా ఫర్దర్గా డెవలప్మెంట్ అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీద కూడా వాళ్ళు ఎలివేటెడ్ రోడ్ అనేది చేయబోతున్నారు. అంటే టోటల్గా కంటిన్యూస్గా ట్రాఫిక్ అనేది మనకి ట్రావెల్ దానివల్ల కూడా 80 kilometers డిస్టెన్స్ తగ్గబోతుంది రేపు తిరుపతికి వెళ్ళాలంటే. అంటే శ్రీశైలం మీద శ్రీశైలం హైవే కన్నా ఈ 330 feet రోడ్డు విడ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు దీనిపైన ట్రాఫిక్ ఎక్కువ ఉండబోతుంది. సో ఇది ఎన్ఆర్ఐ ఆలోచన ఏ విధంగా ఉంది సార్ ఫ్యూచర్ సిటీ మీద? ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి అసలు వీళ్ళు ఆసక్తి చూపుతున్నారా? ఇంకా చూద్దాంలే డెవలప్మెంట్ అయిన తర్వాత చేద్దామని ఆలోచనలు ఏమైనా ఉన్నారంటారా? సో ఎన్ఆర్ఐ ఇచ్చే సలహా ఏంటంటే రైట్ టైమా కాదా అంటే? ఎన్ఆర్ఐకి ఏంటంటే చాలా వాళ్ళు ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉందంటే ఏంటంటే అమెరికాలో ఇప్పుడు ఉన్న ఉద్యోగ పరంగా కానీ ఏంటంటే ఒక అనిశ్చిత సెటిల్మెంట్ అనేది, వాళ్ళు గ్రీన్ కార్డు వచ్చినా H1B వీసా ఉన్నా కానీ ఏంటంటే ఒక స్టెబిలిటీ అనేది ఉంచట్లేదు. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాలి, మన ఓన్ కంట్రీకి వెళ్ళాలి అన్న మైండ్ సెట్ అనేది వస్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ భవిష్యత్తు దృష్ట్యా మన ఓన్ స్టేట్కి వస్తే డెఫినెట్గా మంచి ఉంటుంది. ఈరోజు కాకపోయినా మన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కూడా ఇక్కడ ప్రాపర్టీస్ని తీసుకుంటే మంచిది అనేది ఒక మైండ్ సెట్ అనేది మారుతుందండి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే అంత తొందరగా ఇప్పటికి ఇంకా ఎంట్రీ అవ్వాల ఎన్ఆర్ఐస్. ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఇన్వెస్టర్సే, ఇక్కడ లోకల్గా ఇన్వెస్టర్సే, కొంచెం బిగ్ ఇన్వెస్టర్సే ల్యాండ్స్ ఎక్కువ ఎక్వైర్ చేస్తున్నారు. ఇంకా నమ్మకం అనేది ఇంకా రాలా. కానీ డెఫినెట్గా అదేంటంటే ఒక మీర్ఖాన్పేట కానీ, ఒక 330 feet రోడ్డు కానీ ఆల్రెడీ శాంక్షన్ అయింది. కొంచెం మార్కింగ్ సీక్వెన్స్ పడిన తర్వాత మెయిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా డెఫినెట్గా ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐతో సహా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఎక్వైరీస్ అయితే స్టార్ట్ అయింది కానీ ప్రాక్టికల్గా ఇంకా ఇన్వెస్ట్మెంట్ అటు స్టార్ట్ ఇంకా స్టిల్ వెస్ట్లోనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఏది శంకరపల్లి ఇటు సైడ్ అంటే వెస్ట్, కొల్లూరు, వెలిమల, నియోపోలిసు ఇటువైపు ఈ బెల్ట్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఐటీ బేస్డ్ కాబట్టి ఒకవేళ వచ్చినా కానీ ఐటీకి సంబంధించిన కంపెనీస్ ఇటువైపు వస్తాయి అని ఉద్దేశం. ఈవెన్ ఫ్యూచర్ సిటీలో కూడా ఐటీ బేస్డ్ రాబోతున్నాయి క్లస్టర్స్, కానీ ఇట్ విల్ టేక్ టైం. కానీ ఈరోజు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ 5 yearsలో 2 to 3 times డెఫినెట్గా అనేది రిటర్న్స్ అనేది ఉండబోతుందండి ఫ్యూచర్ సిటీలో. కాకపోతే ఏంటంటే మంచి లేఅవుట్స్ మనం చూసుకొని దాన్ని బట్టేసి మనం చూసుకుంటే డెఫినెట్గా ఏంటంటే ఒక అవకాశం అనేది ఉంటుంది. కానీ ఏ లొకేషన్ పెడితే ఆ లొకేషన్ కన్నా కొంచెం గైడెన్స్ ఉంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి హైదరాబాద్కి బీచ్ అంటున్నారు? అవునండి, దాదాపు నిన్న చాలా పెద్ద బిగ్ అనౌన్స్మెంట్ ప్లస్ అందరూ ఆశ్చర్యపోయారు.
ఆర్టిఫిషియల్ బీచ్ ఒకటి రాబోతుంది. అవునండి. సేమ్ యాస్టీస్గా బీచ్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో అలానే దాన్ని తీర్చిదిద్దబోతున్నారు. దానికంటూ 280 కోట్ల రూపాయల బడ్జెట్, 33 ఎకరాలు కూడా ల్యాండ్ కూడా అక్కడ ఆక్యుపై చేశారని చెప్పి అన్నారు. ఏంటి అసలు దాని డీటెయిల్స్ ఒకసారి మనకి? అదే అది మనకి ఏదో సినిమాలు అంటే ఆర్టిఫిషియల్ మనకి బీచ్ ఒకటి, మనకి నది దుబాయ్లో సముద్రం ఒకటి కావాలి, దుబాయ్లో కూడా చూసాం కదా మనం. అట్లాగా ఇప్పుడు అది రియల్ కాబోతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే హిమాయత్ సాగర్ అటు సైడ్ లేక్ ఎటు ఉంది మనకి, అక్కడ 225 crores రూపీస్లో వీళ్ళు బీచ్ అనేది ఆర్టిఫిషియల్ బీచ్ అనమాట. ఆర్టిఫిషియల్ బీచ్ అంటే ఏం కావాలి, దాని మీద దేర్ ఇంటిగ్రేటెడ్ ఎకో సిస్టమ్, అంటే స్పోర్ట్స్ది ఒకటి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఒకటి. స్పోర్ట్స్లో కూడా ఏంటంటే కొంచెం అద్భుతమైన బంగింగ్ ఇవన్నీ పైకి తీసుకెళ్ళి వాళ్ళు వదిలేయటం, ఇట్లా గోవాలో ఎట్లా ఏ విధంగా అయితే స్పోర్ట్స్ సంబంధించిన పెట్టారో ఆ విధంగా ఇక్కడ తీసుకొచ్చేసి ఒక విధంగా టూరిస్ట్ స్పాట్ అనేది ఒక డెవలప్ చేయాలని అద్భుతమైన ప్లానింగ్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా చాలా పాజిబుల్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట యాక్చువల్గా. అట్లనే ఫ్లోటింగ్ విల్లాస్ అంటే లేక్లో ఫ్లోటింగ్ విల్లాస్ అక్కడక్కడ కొన్ని క్లస్టర్స్లో మనకి కొన్ని విదేశాల్లో ఉంటాయి కదా, కొన్ని అట్లాగా కేరళలో కూడా ఉంటాయి ఫ్లోటింగ్ విల్లాస్. ఆ విధంగా కూడా డెవలప్ చేయబోతున్నారు. అంటే ఒక టూరిస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ యొక్క వాసులకి ఇటువంటి యొక్క స్పాట్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఏదన్నా ఎక్కడికి వెళ్ళాలంటే గోవా వెళ్ళాలి, లేకపోతే ఇటు సూర్యలంక నది ఒడ్డున కొంచెం ఎంజాయ్ చేయాలి అనుకుంటే అటు సూర్యలంక బాపట్ల దగ్గర సూర్యలంక ఏపీలో ఆ ప్రాంతంగా చాలా డిస్టెన్స్. అంటే సిటీకి దగ్గరగా ఇట్లా ఈ విధంగా ఎంజాయ్మెంట్ చేయడం ఇట్ ఈస్ రియల్లీ అద్భుతమైన ఆపర్చునిటీ అనమాట. ఏది ఎక్కడైతే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి దాన్ని వినియోగించుకోవడానికి అద్భుతంగా క్లిక్ అవ్వబోతుంది యాక్చువల్గా. ఎందుకంటే ఆ విధమైన ఎంటర్టైన్మెంట్ అనేది రావటం అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, హోటల్స్ రాబోతున్నాయి అక్కడ, ఫ్లోటింగ్ విల్లాస్ రాబోతున్నాయి, స్టార్ హోటల్స్ అనమాట అక్కడ. అట్లనే మీరు ఇంకొకసారి గమనిస్తే దీని పక్కనే కొత్తవాళ్ళగూడలో రాబోతుంది అనేది, ఎక్కడో కూడా కొత్తవాళ్ళగూడలో రాబోతుంది. అక్కడ కూడా ఏంటంటే కొత్తవాళ్ళగూడకి రెండు ఎగ్జిస్ట్లు ఉన్నాయి ఆల్రెడీ. 17 ఎగ్జిట్ నెంబర్ 17 ఏది రాజేంద్ర నగర్ 17 ఉందండి. 17A కూడా రాబోతుంది దాని దగ్గరే. బుద్ధివెల్ నుంచి ఒక సపరేట్గా ఎగ్జిట్ రాబోతుంది ఓఆర్ఆర్కి. అంటే ఓఆర్ఆర్ కనెక్టివిటీ పరంగా చాలా దగ్గర, ఎయిర్పోర్ట్కి దగ్గర, అక్కడ న్యాచురల్ వాతావరణానికి చాలా బాగుంది. అక్కడే మీకు తెలుసలేదు కొత్తవాళ్ళు ఎక్కువ పార్క్ కూడా ఉంది అక్కడ, కొత్తవాళ్ళు ఎక్కువ పార్క్. అటు పక్కన మళ్ళీ బుద్ధివెల్ ఐటీ పార్కులో ఇప్పుడు కొన్ని రెసిడెన్షియల్ ప్రెస్టేజ్ వాళ్ళు కొంచెం రెసిడెన్షియల్ పార్క్స్ని మై హోమ్ వాళ్ళు రాబోతున్నారు అక్కడ. వాటికి డెఫినెట్ చాలా మంచి అవకాశం. ఎవరైతే అక్కడ రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు దే కెన్ కాంటాక్ట్ మీ ఆల్సో. ప్రెస్టేజ్ స్ప్రింగ్ఫీల్డ్ అని ఒకటి ప్రాజెక్ట్ ఉంది, అది 22 acres మొత్తం 10.5 acres వస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా 10 acres ఉంది. కమర్షియల్ అక్కడ రాబోతుంది అనమాట. అంటే అక్కడ పొల్యూషన్ లేదు, న్యాచురల్గా అక్కడే ఎక్కువ పార్క్ ఉంది. దాని పక్కనే ఇప్పుడు మీకు మనం చెప్పిన 225 crores రూపీస్లో ఆర్టిఫిషియల్ బీచ్ రాబోతుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఇటువంటి యొక్క ప్రాంతాలు ఏంటంటే డెఫినెట్గా చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. అది ఏది సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. ఆ ఏరియాలో కూడా ఏంటంటే దీనికి కూడా ఇప్పుడు నియోపోలిస్ కూడా దగ్గర అవ్వబోతుంది. ఓఆర్ఆర్లు పక్కనే ఉండబోతుంది అనమాట. అది మన కొత్త వాళ్ళు కూడా మనం చూసాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పటికీ చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి అటువైపు ఆ ఏరియాస్లో బాగా. అది దాన్ని ఏంటంటే మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నమాట. అది లైక్ గోవా లాగా మనం ఇక్కడ డెవలప్ చేసామనుకోండి, అట్లీస్ట్ ఎంత రెవెన్యూ అనేది గవర్నమెంట్కి రాబోతుంది. ఆ ఏరియాస్ రియల్ ఎస్టేట్ పరికి ఎంత డెవలప్మెంట్ ఉంటుంది. అక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గర మళ్ళీ ఓఆర్ఆర్కి దగ్గర అంటే చాలా బ్యూటిఫుల్గా అది అనేది డెఫినెట్గా ఉంటుంది. మంచి ప్లానింగ్ యాక్చువల్గా. బట్ ఇట్ ఈస్ బికమ్ ఆల్ ఆఫ్ షెడ్ అనమాట యాక్చువల్గా. నిన్నంతా అదే ట్రైనింగ్. హైదరాబాద్ బీచ్ చిన్నగానే అందరూ కొంచెం ఆశ్చర్యపోయారు. అవునవునవును. సో నెక్స్ట్ కూకట్పల్లి. మొన్నటి వరకు కోకాపేట 100 కోట్లు అని చెప్పి సో దేశం మొత్తం మారం రోగితే ఈరోజు సిటీ నడి ఒడ్డున, అంటే ఒకప్పుడు సిటీ అవుట్స్కట్స్ కూకట్పల్లి, కానీ ఇప్పుడు సిటీ మధ్యలో ఉంది. ఎకరం 70 కోట్ల రూపాయలకి మన ఆక్షన్లో అమ్ముడుపోయిందని చెప్పి అన్నారు.
ఏంటి సార్ ఆ 70 కోట్లు అంటే సిటీకి మధ్యలో ఒకప్పుడు అసలు కూకట్పల్లి ఎలా ఉండేది అంటే మొన్న ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి గారు ఆ స్పీచ్లో ఒక మాట విన్నాను. ఇప్పుడు కూకట్పల్లి వెళ్ళాలంటే అదంతా అడవి ప్రాంతం, ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, ఆటోలు ఉండేవి కాదు అని చెప్పి ఆయన అనేవాళ్ళు. అవునండి. అలాంటిది ఈరోజు కూకట్పల్లిలో ఒక అంత ల్యాండ్ ఎక్కడుంది అక్కడ? ఇక్కడ 20 years బ్యాక్ మీకు అక్కడ ఏముందండి యాక్చువల్గా అంతా 20 years బ్యాక్ ఏం లేదు అక్కడ. కుక్కడిపల్లి హౌసింగ్ కానీ కుక్కడిపల్లి కానీ అసలు అదంతా ఏంటంటే వలస ద్వారాలు ఏపీ నుంచి ఎక్కువ వచ్చేసి అక్కడ సెటిలర్స్ ఇప్పుడు కూడా ఏంటంటే ఆ విధంగా అది వచ్చేసి ఏంటంటే అక్కడ సెటిల్ అవ్వడం వల్ల వలసదారులు వచ్చేది. ఇప్పుడు దాన్ని మియాపూర్ వరకు కూడా అదే సెటిలర్స్ వచ్చేసింది. అంటే డెవలప్మెంట్ మీకు లాస్ట్ 10-15 yearsలో అద్భుతంగా డెవలప్ అయింది. మీకు అక్కడ తీసుకున్నా కానీ మీరు మినిమం ఇప్పుడు ఏంటంటే 12,000 సుమారుగా అక్కడ పర్ ఎస్ఎఫ్టీ అండ్ ఇప్పుడు నియోపోలిస్లో కూడా అదే ఉంది రేట్. మీరు చూసారా? అక్కడ 100 crores అక్కడ పెట్టడం కలిగింది. ఇక్కడ 70 crores ఇట్ ఈస్ రియల్లీ యాక్సెప్టబుల్. ఎందుకంటే దీనికి కూడా మెట్రో ఉంది, హార్ట్ ఆఫ్ ది సిటీ, మంచి లొకేషన్స్లో ఉండి అన్నిటి ఐటీ వాళ్ళకి ఇంకా దగ్గర, ఐటీ వాళ్ళకి చాలా దగ్గర. నీకు మాదాపూర్, హైటెక్ సిటీ, ఇవన్నిటికీ హార్ట్ ఆఫ్ ది సిటీలో దట్ ఈస్ రియల్లీ ఫీజిబుల్ ఆల్సో. 70 crores ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నీకు ఇక్కడ 100 crores పెట్టి నీకు చేయించుకునేటప్పుడు అదే 100 crores ప్రాంతాల్లో మోర్ దెన్ 50 floors నీకు ఇక్కడ రాబోతుంది. ఇక్కడ కూడా డెఫినెట్గా మినిమం 30 to 40 floors అయితే ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడైతే ఇంకొకటి మీరు చూసారో లేదో, ఎక్కడైతే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆక్షన్ రూపంగా వస్తుందో చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చూసారు మీరు ఎక్కడ అంతకుముందు ఫ్యూచర్లో అది కొంతవరకు ఆర్టిఫిషియల్ కానీ రియల్గా కూడా ఏంటంటే అంత డిమాండ్ ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళు అంత విధంగా కూడా డెవలప్ చేసి అక్కడ సేఫ్ ప్రాపర్టీస్ దొరకటం అనేది, ల్యాండ్ దొరకటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ విత్ ఇన్ ద ఓవరాల్లో ఈరోజు మీకు ఎక్కడైనా ప్లాట్ ఆఫ్ ది ల్యాండ్ కొనాలన్నా కానీ 100 times ఆలోచించాలి. ఎందుకంటే చాలా లిటిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ యాక్షన్ చేసేవి అవన్నీ క్లియర్ కదా. గవర్నమెంట్ కూడా ఏంటంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క అన్నీ చూసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇచ్చిద్ది అనమాట. అందుకని దానివల్ల ఏంటంటే మీకు ఈవెన్ బుడ్వెల్లో కూడా 36 crores వెళ్ళింది. ఎక్కడ బుడ్వెల్ ఎక్కడ అంతకుముందు యావరేజ్ ప్రైస్ నేను చెప్తున్నాను పర్ ఏకర్. బుడ్వెల్ దర్శనం కుక్కడపల్లి 70 crores ఈజ్ వర్త్. అంటే నాకు ఇదేంటంటే హైదరాబాద్ మనకు తెలియకుండానే చాలా వరకు డెవలప్మెంట్ అనేది అద్భుతంగా జరుగుతుంది అన్ని వైపులా. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని డిమాండ్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంతకుముందు ఒకప్పుడు గచ్చిబౌలి, ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత నియోపోలిస్, ఆ తర్వాత రేపు బుడ్వెల్. మీకు తెలుసో లేదో సాతంరాయ్ దగ్గర మోర్ దెన్ 13 projects వస్తున్నాయండి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్. ఎవరు? ఎస్ఎస్ఐ, గోద్రేజ్, ప్రెస్టేజ్ 2 ప్రాజెక్ట్స్ సిటీ ఇంకా ప్రెస్టేజ్ వాళ్ళు, త్రిశూల్, దెన్ వాసవి వాళ్ళు, శ్రీ ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు, విల్లాస్, వాసవి అని శ్రీ ఆదిత్య విల్లాస్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. ఈ విధంగా కొన్ని మంచి రామ్కీ వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడ. అంటే ఒక క్లస్టర్ అండ్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది మంచి అద్భుతంగా జరుగుతుంది అనమాట. అది మనం గ్రహించాలి. అలా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏంటంటే విత్ ఇన్ less than 8,000 rupees పర్ ఎస్ఎఫ్టీ, less than 8,000 ఆల్మోస్ట్ అన్నీ. ఈవెన్ గోద్రేజ్ కూడా 7,800 ఎంత ఉంది. కానీ అద్భుతమైన ప్రాజెక్ట్ అది కూడా. ఎవరైనా కొనుక్కోవాలన్నా కూడా దే కెన్ కాంటాక్ట్ మీ. బుడ్వెల్ స్ప్రింగ్ ఫీల్డ్లో కూడా మన కాంటాక్ట్. ఇప్పుడు ఏంటంటే మన దగ్గరికి వస్తే కానీ కొంచెం సర్వీస్ ఇస్తాము. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ వెళ్ళినా కానీ సేమ్ రేట్ పడుతుంది. రేట్ విల్ నాట్ బి చేంజ్డ్ అనమాట. అదొక అడ్వాంటేజ్ అనమాట. కానీ మంచిగా పాన్ ఇండియా కంపెనీస్ అనేది ఇప్పుడు మంచిగా ట్రంప్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యాడు అంటే గోద్రేజ్ అటువంటి కంపెనీ, డిఎల్ఎఫ్ కంపెనీసు, ఇటువంటి బ్రిగేడు, ఇలాంటి ఏంటంటే పాన్ ఇండియా కంపెనీస్. అంటే డిఫరెంట్ ప్లేసుల్లో కూడా వాళ్ళు ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు. సుముద్ర కానీ ప్రెస్టేజ్ ఇవన్నీ ఏంటంటే మిగతా స్టేట్స్లో కూడా ఆపరేట్ చేస్తూ ఇక్కడికి వస్తున్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ అనేది డెఫినెట్గా బట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నమ్మకం అనేది కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత ఒకసారి పికప్ అయిన తర్వాత డెఫినెట్గా గవర్నమెంట్ మీద నమ్మకం, గవర్నమెంట్ పాలసీస్ కూడా కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకురాగలిగితే ఏంటంటే దెర్ విల్ బి సడన్ చేంజ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ పికప్ అనమాట. అది సో ఇప్పటికీ మోస్ట్ ఎమర్జింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి 360 degreesలో? మన ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, హైదరాబాద్ మొత్తం తెలంగాణకి ఒకటే ఎయిర్పోర్ట్ అని. అవును.
మిగతా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టే 6-7 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, మహారాష్ట్ర తీసుకుంటే 30 దాకా ఉన్నాయని చెప్పుకోవడానికి అన్నారు. సో మిగతా జిల్లాల మీద కూడా ఆయన ఫోకస్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది, ఇటు వరంగల్, ఖమ్మం ఇట్లన్నిటి మీద కూడా. సో ఓవరాల్గా తీసుకున్నామంటే ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఏంటంటే ఒకే విషయం చెప్తాను, నాకు తెలిసినంత వరకు ఈ రోజు కూడా ఏంటంటే మంచి మంచి సెక్టర్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు ఇటువైపు తీసుకున్నాము కండి, పెద్ద గోల్కొండ, మహేశ్వరం సెక్టరు, తుక్కుగూడ, ఆ సెక్టర్లో మీరు ఇప్పుడు ఈ రోజుకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వితిన్ 5 yearsలో 2 to 3 times పెరిగే అవకాశం ఉంది. ఈరోజు కూడా అక్కడ ఏంటంటే 20 నుంచి 25,000 ఏది మహేశ్వరం పెద్ద గోల్కొండ సైడ్. తుక్కుగూడకు వచ్చేలా కొంచెం ఎక్కువ ఉంది, 40,000 సుమారుగా పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉంది. అందుకని అక్కడ విల్లాస్ ఎక్కువ, హై రేజ్ రాలేదు అక్కడికి. అంటే ఇంకా అఫోర్డబిలిటీ అనేది ఉంది అనమాట. ఓఆర్ఆర్కి దగ్గర, ఫ్యూచర్ సిటీకి దగ్గర, జిఎంఆర్ ఏరో సిటీ దగ్గర, అంటే ఎస్సీజెడ్లు చాలా ఉన్నాయి అక్కడ. అట్లనే రావిరియాల అండ్ ఆదిబట్ల, ఇది కూడా ఏంటంటే ఏరోస్పేస్కి సంబంధించిన డిఫెన్స్కి ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఏరోస్పేస్కి ఎస్టాబ్లిష్మెంట్ కానీ, అక్కడ అద్భుతంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అనేది అక్కడ రాబోతున్నాయి. అక్కడ కూడా ఏంటంటే 35,000 పర్ స్క్వేర్ యార్డ్, అదొక క్లస్టర్. ఇంకోటికి వచ్చేలాక మామిడిపల్లి కూడా అంతే, ఆల్మోస్ట్ 45,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయండి. మళ్ళీ శ్రీశైలం హైవేలో, శ్రీశైలం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది? కందుకూరు, కడతలకు వచ్చేలాక, కడతలు ఆమనగల్ వచ్చేలాక 10,000 to 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. కానీ ఇదే నెక్స్ట్ 5 yearsలో 2 to 3 times పెరుగుతుంది. అది నేను చెప్పిన ఫ్యూచర్ సిటీలో కొన్ని నానక్ నగరు, కుర్మిద్ద ఏ ప్రాంతాల్లో మాత్రం నెక్స్ట్ 5 yearsలో వీటికన్నా ఎక్కువ డెవలప్ అవుతానికి 3 to 4 times కూడా అవటానికి అవకాశం ఎక్కువ ఉంది. అక్కడ తక్కువ రేటుకు దొరుకుతుంది. మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను చెప్పిన నానక్ నగర్ కానీ, కుర్మిద్ద కానీ ఈ ప్రాంతంలో తక్కువ రేటుకు వస్తుంది, అఫోర్డబిలిటీ ఎక్కువ అనమాట. మధ్యతరగతి వాళ్ళకి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఫ్యూచర్ సిటీలో మంచి లొకేషన్స్ చూసుకొని అది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది ఉండబోతుంది. అట్లనే సాగర్ రోడ్, ఇందాక మనం అనుకున్నట్టుగా యాచారం కానీ మాల్ వచ్చేలకు 10,000 రూపీస్, ఆచారం వచ్చేలకు 15,000, మరి రోడ్డు పక్కన అయితే 20,000 కూడా పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతున్నాయి అన్నమాట ఈ ఏరియాస్. ఎట్లా కానీ విజయవాడ హైవేకి నాకు ఎందుకో మళ్ళీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తే విజయవాడ హైవే యొక్క డిమాండ్ తగ్గొచ్చేమో మా ఎస్టిమేషన్ అనమాట. ఎందుకంటే ఇది ప్యారలల్గా వచ్చేసింది, తక్కువ డిస్టెన్స్ అనమాట. అంటే దాని యొక్క షిఫ్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది ఇటువైపు షిఫ్ట్ అవుతానికి అవకాశం ఉంది. కొంచెం అక్కడ సెంటిమెంట్ తగ్గు. ఇంకోసారికి వచ్చేలాక మళ్ళీ వరంగల్ హైవే కూడా ఫ్యూచర్లో మంచి డెవలప్, ఎందుకంటే వరంగల్ కూడా సెకండ్ స్టేట్కి క్యాపిటల్లో ఫ్యూచర్లో క్యాపిటల్ అవ్వచ్చు, సెకండ్ క్యాపిటల్ అనేది విధంగా ఉండటం వల్ల దాన్ని కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అనమాట యాక్చువల్గా. అది కూడా బాగానే డెవలప్ ఉంటుంది. ఇంకోపోతే హైదరాబాదు నాగ్పూర్ హైవే, అది కూడా ఏంటంటే 6 lane చేయబోతున్నారండి. అది ఫ్యూచర్లో ఎక్స్పాండబుల్ టు అప్ టు 12 lane. ఏది హైదరాబాద్ టు అది కూడా ఇండస్ట్రియల్ కారిడార్. దానివల్ల ఇంపాక్ట్ అంటే తోఫరాను ఈ ప్రాంతాలు కూడా మంచిగా రిటర్న్స్ అనేది మంచిగా ఉంటుంది. 15,000 10,000 కూడా కొంచెం బియాండ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోయే ప్రాంతం చూసుకుంటే మంచిగా రిటర్న్స్ రావుతుంది. బాంబే హైవే ఎవర్ గ్రీన్ అనుకోండి, జాగ్రత్తగా చూసుకొని తక్కువ రేటు పెడితే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాంబే హైవేలో ఎక్కువ రేటు పెడితే ఎంతవరకు ఉపయోగం అనేది కొంచెం మనం చూసుకోవాలి. కాకపోతే బాంబే హైవేలో నాకు తెలిసిన పెద్దాపూర్ అనేది మంచి లొకేషన్. పెద్దాపూర్ నుంచి శంకరపల్లి ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్లో పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంది నాకు తెలిసి. మెహతాబ్ ఖాన్ కూడా రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర శంకరపల్లి దాటిన తర్వాత రీజనల్ రోడ్ యొక్క ఎగ్జిస్ట్ అనేది అక్కడ రాబోతుంది, అదొకటి. ఇక తర్వాత వచ్చేళ్ళకి మీరు చెవెళ్ళ కూడా మంచిగా, ఎందుకంటే అక్కడ కూడా రీజనల్ రింగ్ రోడ్ లాన్ ఉంటుంది కాబట్టి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కడ కూడా ఏంటంటే ఒక 20,000 పర్ స్క్వేర్ యార్డ్. అట్లనే షాబాద్లో కొంచెం ఎస్సీజెడ్స్ ఉన్నాయండి. ఎస్సీజెడ్ సీతారాంపూర్ అనేది, చందన్వేలి అనేది ఎస్సీజెడ్స్, డేటా సెంటర్స్, అక్కడ ఇండస్ట్రియల్ అనేది అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అయింది విత్ ఇన్ ద రీజనల్ రింగ్ రోడ్డు. అందువల్ల అక్కడ కూడా 20,000 to 25,000. మళ్ళీ షాద్నగర్, అంటే ఈ విధంగా షాద్నగర్ కూడా ఆర్గానికల్లీ గ్రోత్ అనమాట. మే నాట్ బి ఎగ్జాక్ట్లీ సడన్గా షిఫ్ట్ అవ్వకపోవచ్చు ఎగ్జాక్ట్గా, బట్ ఇట్ విల్ బి స్టడీ గ్రోత్ అని చూసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది ఈ విధంగా. ఆ తర్వాత ఇక ఆమనగల్ మనం చూసిందండి. ఈ విధంగా కూడా ఏంటంటే డెవలప్మెంట్ మనం చూసుకుంటే కానీ ఈ రోజుకి కూడా ఏంటంటే నాకు యొక్క బెస్ట్ లొకేషన్ ఏంటంటే తిమ్మాపూరు, పెద్ద గోల్కొండ, మహేశ్వరం,
తుక్కు కూడా మొత్తం ఈ సర్కిల్ ఈ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే అటు ఎయిర్పోర్ట్ ఉంది, ఇటు మంచి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్స్ రాబోతున్న ప్లేసుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ సాచురేషన్ పాయింట్స్లో లైక్ బాంబే ఏరియాస్, బాంబే రూట్లో అవన్నీ సాచురేషన్ టైప్ అనమాట. రిటర్న్స్ అనేది మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది, రిటర్న్స్ అనేది కొంచెం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. మీకు ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఏ విధమైన సలహాలు కానీ గైడెన్స్ కానీ కావాలని నన్ను వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 812-174-8850, 812-174-8850. థ్యాంక్ యూ.